దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెన, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన, యేసయ్య దీవెన. ఒక స్త్రీ తన ఇంటి వారందరినీ రక్షించుకున్నటువంటి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి ఆమె ఇంటి వారందరినీ రక్షించడానికి గల కారణాలు ఏంటో కొన్ని విషయాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆమె పేరు రాహాబు. చెప్పండి, ఆమె పేరు. ఆమెను గురించి బైబిల్ చెప్పిన మాట ఏంటంటే ఆమె ఒక వేశ్య, ఒక భయంకరమైన వేశ్య, వేశ్య వృత్తిలో ఉన్నటువంటి స్త్రీ, ఒక భయంకరమైన పాపాత్మురాలు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆమె చివరికి ఏ రీతిగా కుటుంబాన్ని ఉగ్రత నుండి రక్షించిందో, ఏ రీతిగా కాపాడిందో మనం కొద్ది నిమిషాలు ఆమెను గురించి ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. నీవు మమ్మును దించిన ఈ కిటికీ, ఈ ఎర్రని దారమును కట్టి, కిటికీకి ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొను, నీ ఇంట చేర్చుకొనుము. దేవునికి స్తోత్ర. మరి యెరికోను పడగొట్టడానికి వేగులు వారిని పంపినటువంటి సందర్భం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ వేగులు వారు నేరుగా ఎక్కడికి వచ్చారు? రాహాబు ఇంటికి వచ్చారు. స్తోత్రం చెప్పండి. రాహాబు ఒక వేశ్య. ఆమె ఇంటికి వచ్చినప్పుడు రాజుకు తెలిసింది ఇలాగ వేగులు వారు వచ్చారని. వెంటనే మరి ఆయన మనుషులను పంపిస్తాడు. నేరుగా వారు వేసి అయిన రాహాబు ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మరి ఇక్కడికి వేగులు వారు వచ్చారని తెలిసిందంటే రావటం వచ్చారయ్యా, మరి కానీ వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో ఎక్కడికి వెళ్ళిపోయారో నాకైతే తెలీదు, సాయంకాలం అయిన తర్వాత వారు వెళ్ళిపోయారు అని వారిని లోపల దాచిపెట్టి ఒక అబద్ధం చెప్పేసి పంపించేసింది. ఆ తర్వాత వారు వచ్చిన పని పూర్తి అయిపోయింది. వారు ఏ పని మీద వచ్చారో ఆ పని అంతా పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అడుగుతుంది రాహాబు, మరి నేను మీకు మేలు చేశాను కదా, మీరు కూడా నాకు మేలు చేయాలి. ఆ భయంకరమైన ఉగ్రత రోజు నేను నా కుటుంబం రక్షించబడినట్లుగా నాకు ఉపకారం చేయమని అడిగితే వారు చెప్పారు, మమ్మల్ని ఏ కిటికీలో నుండి దించుతున్నావో ఆ కిటికీ ఒక ఎర్రని దారం కట్టేసి ఉంచు. మేము ఏ రోజైతే ఈ పట్టణం మీదకి వస్తామో మాకు గుర్తు ఏంటంటే నీ కిటికీకి ఎర్రని దారం ఉండడం. ఆ దారం ఉన్న ఇంటిని మాత్రం మేమేమి చెయ్యం. ఆ టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒక్కడు కూడా ఇంట్లో నుండి బయటికి రావద్దు. ఇవన్నీ కూడా చెప్పి జాగ్రత్తగా వారు వెళ్ళిపోయారు. మరి చివరికి అదే జరిగింది. రాహాబు ఎర్రని దారం కట్టింది. జాగ్రత్తగా ఆ రోజున జరిగినటువంటి పరిస్థితిలో రాహాబును తన ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. వారు క్షేమంగా ఇశ్రాయేలీల్లో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది అక్కడ జరిగినటువంటి స్టోరీ. ఇప్పుడు మనం చదివినటువంటి మాటలో నువ్వు ఎర్రని దారం కట్టు, నువ్వు నీ అన్నదమ్ములు, నీ తండ్రి ఇంటి వారు, నీ తల్లి ఇంటి వారు అందరూ కూడా క్షేమంగా ఉంటారు అని చెప్పి అక్కడ చెప్పి వెళ్ళినట్లుగా రాహాబు చివరికి తన వారందరినీ కూడా రక్షించుకున్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్పాలి? రాహాబు తన ఇంటి వారికి దీవెనకరంగా మారింది. ఆమెను చెప్పండి. ఒకప్పుడు రాహాబు సాక్ష్యం చాలా అసహ్యం కదా. తన తండ్రి ఇంటి వారు ఎంత నెమ్మది లేకుండా ఉన్నారో ఆవిడ వల్ల, ఆవిడ తల్లిదండ్రులకి ఎంత చెడ్డ పేరు తెచ్చిందో రాహాబు, అన్నదమ్ముళ్ళు ఎంత అసహించుకుని ఉంటారో. నిజమే కదా, క్యారెక్టర్ పాడైపోతే, సాక్ష్యం పాడైపోతే ఆమె జీవితం
ఒక వేశ్య అని తెలిస్తే ఏ కుటుంబంలోనైనా వారిని మా ఇంటి వారని పరిచయం చేసుకోవడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు కాదు. అంత మాత్రమే కాదు కానీ వారు ఎంతో అసహించుకొని, ఏంట్రా మన ఇంట్లో ఇలా చెడబుట్టింది, మన ఇంట్లో ఏంట్రా ఇంత పనికిమాలిన ఇంత దరిద్రాలు పుట్టింది అని అసహించుకునేటువంటి పరిస్థితి రాహాబును గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ రాహాబు వేగులు వారిని చేర్చుకుందో అప్పటి నుండి ఆమె పరిస్థితి సంపూర్ణంగా మారిపోయింది. స్తోత్రం కలుగును గాక. పాపపు జీవితం రాహాబును ఒక అసహ్యమైన వ్యక్తిగా చేస్తే, ప్రభువులో జీవితం రాహాబుని ఆమె ఆధారమైనటువంటి వ్యక్తిగా మార్చేసింది. స్తోత్రం కలుగును గాక. పాపపు జీవితం రాహాబును ఒక అసహ్యమైనటువంటి వ్యక్తిగా చేసింది, కానీ ప్రభువులో జీవితం ఆమె అందరికీ ఆధారమైన వ్యక్తిగా మార్చేసింది. స్తోత్రం కలుగును గాక. పాపంలో ఉన్నంతకాలం అందరి దృష్టికి అసహ్యంగా కనబడతాం. ప్రభువులోకి వస్తే మనమే అందరికీ ఆధారం అయిపోతాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి అలాంటి చక్కటి పాఠాలు నేర్పించినటువంటి ఈ రాహాబు, తన ఇంటి వారందరినీ రక్షించుకున్నటువంటి రాహాబు, ఆమె జీవితం ఈ రోజున విశ్వాసులమైన మనకు ఒక మాదిరిగా కనబడుతూ, నేను ఒక 7 విషయాలు, తన ఇంటి వారిని రక్షించుకోవడానికి గల 7 కారణాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున 7 కారణాలు మనలో ఉంటే మనము కూడా మన ఇంటి వారికి దీవెనకరముగా ఉంటాము. చెప్పండి, మనము కూడా మన ఇంటి వారికి ఎప్పుడు 7 కారణాలు చెప్తాను. 7 కారణాలు మనలో ఉన్నాయో లేదో పరీక్షించుకుందాం. రాహాబులో కనపడిన 7 కారణాలు మనలో కూడా కనపడితే మనం కూడా మన ఇంటి వారందరికీ దీవెనకరంగా మారుతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి మాట, రాహాబు విని విశ్వసించింది. ఎప్పుడు విని విశ్వసించింది? వేగులు వారు వచ్చినప్పుడు కాదు, వేగులు వారు రాక మునుపే ఆమె దేవుని కార్యాలను గురించి విన్నది. దేవుని కార్యాల గురించి ఆమె హృదయంలో ఒక అవగాహన కలిగి ఉంది. దేవుని కార్యాలు ఇలా జరుగుతున్నాయట అని విని ఆయనే దేవుడు అని తన హృదయంలో విశ్వసించింది. స్తోత్రం కలుగును గాక. యెహోషువ 2వ అధ్యాయం 10-11 వచనాలు చదివితే అక్కడ మనకి మాటలు కనపడతాయి. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు, ఆ వేగులు వారితో చెప్తుంది ఈ యొక్క రాహాబు ఏమని, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిదిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిదిరో ఆ సంగతి మేము విన్నాం, మాకు అన్ని తెలుసు. మీ దేవుడు మిమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకొచ్చినప్పుడు సముద్రమును ఏ రీతిగా 2 పాయలు చేశాడో, ఏ రీతిగా ఆరిన నేలను మిమ్మల్ని నడిపించాడో, ఏ రీతిగా అద్భుతాలు చేశాడో ఈ సాక్ష్యాలు మాకు ముందుగానే తెలుసు, మేము విన్నాం. ఆ తర్వాత గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుని గురించిన మాటలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. అందరూ చెప్పండి, గుండెలు కరిగిపోయాయి. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎంత కఠినాత్ములకైనా సరే దేవుని మాట సరిగ్గా వినబడితే వారి గుండెలు కరిగిపోతాయి. స్తోత్రం చెప్పండి. వారి గుండెలు కరగడం లేదు అని అంటే వారిలోనికి వెళ్ళాల్సిన దేవుని వార్త సరిగ్గా వెళ్ళడం లేదన్నమాట. మీ ఇంటిలో ఒక కఠినాత్ముడు ఉన్నాడు, ఒక కఠినాత్మురాలు ఉంది, అలాగే కఠినంగా ఉండిపోతున్నారు, వారు మారడం లేదంటే అందుకు మొదటి కారణం ఏంటంటే దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు, దేవుడు చేసిన మహత్కార్యాలు, ఆయన ఎలాంటి కార్యములు చేయగలిగిన వాడో ఆ సంగతి వారి గుండెల్లోనికి సరిగ్గా వెళ్ళకపోవటమే ముఖ్యమైన కారణం. కనుక ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అన్న, ఓ తమ్ముడు, ఓ చెల్లి, ఒక అక్క, నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధులు, నీ తోబుట్టువులు, నీ ఇంటి వారు మారు మనసు పొందడానికి ఇదిగో నువ్వు ఏ ప్రభు శక్తినైతే చూచావో, ఏ ప్రభు మహిమనైతే చూచావో, ఏ దేవుని కార్యాలైతే చూచావో ఆ దేవుని కార్యాలను వారిలోనికి అర్థమయ్యే రీతిగా నువ్వు చెప్పగలిగితే కఠినాత్మల గుండెలు కరిగిపోతాయి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి రాహాబు చెప్తుంది, ఇదిగో మీరు వచ్చినప్పటికే ముందే మీ దేవుని గురించి నాకు తెలుసు,
మీరు ఐగుప్తులో నుండి వెళ్తున్నప్పుడు ఆయన ఎర్ర సముద్రం ఏ రీతిగా 2 పాయలు చేశాడో, ఏ రీతిగా ఆరిన నేలను నడిపించాడో, ఈ సంగతులన్నీ విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఆ తర్వాత మాట, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును, అందుచేత నేను డిక్లేర్ చేసింది ఏంటంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా, హల్లెలూయా. ఈ మహత్కార్యాల గురించి, సూచక్రియల గురించి, గొప్ప కార్యాల గురించి విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి యందు అందరికీ దేవుడే. స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి దేవుడిని దేవుడిగా ఒప్పుకోవాలంటే ఆ దేవుని మహత్కార్యాల ముందు ఆ వ్యక్తి చెవిన పడాలి. హల్లెలూయా. సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళిన తర్వాత ప్రభు అంటే తెలియని వారి దగ్గర మీ సాక్ష్యం ఖచ్చితంగా వినపడాలి. ఎప్పుడైతే మీ సాక్ష్యాలు వినబడతాయో వారి గుండెలు కరిగిపోతాయి. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. గుండెలు కరిగే సాక్ష్యాలు దేవుడు మీకు ఇచ్చాడు. కరిగించే సాక్ష్యాలు మీ జీవితంలో ఉన్నాయి. దేవుడు ఏమి చెయ్యగలడో, ఆయన ఏమి చేస్తాడో, ఆయన ఏమి చేశాడో అన్న విషయాలు ఇతరులకు అర్థమయ్యే రీతిగా చెప్పగలిగితే దేవుని మీద ఒక అవగాహన ప్రజలకు కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. అందరికీ అవసరతలు ఉంటాయా? అందరికీ అద్భుతాలు జరగాల. మరి వారు ఎక్కడో ఎదురు చూస్తూ ఉంటారు, నా జీవితంలో ఎవరు అద్భుతాలు చేస్తారు అని. ఆ చేసే దేవుడు నువ్వు పరిచయం చేస్తే ఆ దేవుడిని గుండెల్లోకి చేర్చుకుంటారు వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆమెకు వినపడ్డాయి ఈ మాటలన్నీ. దేవుడైన యెహోవా చేస్తున్న కార్యాలన్నీ విని ఆమె వృత్తి ఏదైనా, ఆమె ఎంత పాపపు జీవితంలో ఉన్నా ఆమె నోట ఒప్పుకున్న మాట ఏంటంటే, పైన ఆకాశమందే కానీ కింద భూమి అందే కానీ యెహోవాయే దేవుడని ఒప్పుకుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె మొదట చేసిన పని ఏంటంటే విని విశ్వసించింది. చెప్పండి, విని. కొంతమంది ఎంతకాలం విన్నా విశ్వసించరు. నువ్వు విని విశ్వసించకపోతే నీ ఇంటికి నువ్వు దీవెనకరంగా ఉండలేవు. మొదట నువ్వు నమ్మాలి. రాహాబు ఇంటి వారిని రక్షించుకునే ముందు ఆమె నమ్మింది, ఆమె విశ్వసించింది. ఆమె ప్రభు యొక్క కార్యాలను గురించి సంపూర్తిగా ఒక అవగాహన తెచ్చుకుంది కనుక ఆమె వలన ఆమె కుటుంబము మార్చబడింది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అన్య జనులకి సాక్ష్యాలు తెలియచేయండి. ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉన్న అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరుస్తున్నాడు. ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. మీ జీవితంలో తలుచుకుంటే 1-2 సాక్ష్యాలు కాదు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలినటువంటి అలాంటి సాక్ష్యాలు కూడా మీ బ్రతుకుల్లో ఉన్నాయి. అయితే లోపల దాచిపెట్టుకుంటానికి కాదు సాక్ష్యాలు, లోపల దాచిపెట్టుకుంటానికి కాదు. ఈ సాక్ష్యం బయటికి వెళ్ళాలి. ఈ సాక్ష్యం ప్రజలకు తెలియాలి. ప్రభువుని ఎరిగిన వారికి తెలియాలి. రాహాబు వంటి వ్యక్తులకు తెలియాలి. పాపపు జీవితంలో ఉన్నవారికి దేవుని శక్తిని తెలియపరచాలి. ఎప్పుడైతే వారు తెలుసుకుంటారో, వింటారో, విన్న తర్వాత వారి హృదయంలోనికి విశ్వాసం వస్తుంది. తప్పకుండా మొదట వారు రక్షించబడతారు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మొదటి మాట చెప్పండి, ఆమె విని విశ్వసించింది. చెప్పండి మొదటి మాట, ఆమె విని విశ్వసించింది. విని విశ్వసించేవారు ఇంటికి దీవెనకరంగా ఉంటారు. ఆమె చెప్పండి, ఇంటికి దీవెనకరంగా ఉండేవారు ఎవరు? మొదట విని విశ్వసించేవారు. విని వదిలిపెట్టేవారా, విని నమ్మేవారా? అది విన్న తర్వాత ఏం చేయాలి? విశ్వసించాలి, నమ్మాలి, దేవుని హృదయంలోనికి చేర్చుకోవాలి. అప్పుడు మనం ఇంటి వారందరికీ దీవెనకరంగా ఉంటాం. స్తోత్రం కలుగును గాక. రెండవ మాట, రాహాబు దేవుని పిల్లలను చేరదీసింది. చెప్పండి, రాహాబు దేవుని పిల్లలను చేరదీసింది. ఇంకో మాటలో చెప్పాలంటే వేగుల వారికి తలుపులు తెరచింది. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. సున్నతి పొందిన మనుషులు, వారి దైవ జనాంగం, దేవుని జనాంగం ఇంటిలోనికి ఆహ్వానం ఇచ్చింది, ఇంటిలోనికి తలుపులు తెరిచింది, ఇంటిలో చేరదీసింది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుని ప్రజలను ఎవరు ఇంటిలోనికి చేర్చుకుంటారో, ఇంకా కొంచెం లోపలికి చెప్పాలంటే ప్రభువుని ఎవరు ఇంటిలోనికి ఆహ్వానిస్తారో
వారు ఖచ్చితంగా ఇంటి వారందరికీ దీవెనకరంగా మారతారు. స్తోత్రం చెప్పండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు ఒక మాట అన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేస్తాము. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. హృదయమనిడి తలుపునొద్ద యేసునాథుడు తడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ యేసు ప్రభుని ఎవరైతే హృదయంలోనికి ఆహ్వానిస్తారో, ఆయన కొరకు ఎవరైతే తలుపులు తెరుస్తారో, ఎవరైతే ఆయన ఇంటిలోనికి ఆహ్వానిస్తారో, ఎవరైతే వారి హృదయంలోనికి చేర్చుకుంటారో, అలాంటి వారితో కలిసి ఆయన భోజనము చేస్తాడట. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి దేవుని ఇంటిలోనికి ఆహ్వానించడం, ఆయన వచ్చి తలుపు తట్టినప్పుడు తలుపు తీయడం, ఆయన హృదయంలోనికి ఆహ్వానించడం అనే దానికి ముంగుర్తుగా ఒక సూచనగా ఈ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. కనుక దేవుని ప్రజలు వచ్చినప్పుడు, ఆ వేగుల వారు వచ్చినప్పుడు ఇంటిలోనికి ఆహ్వానించింది. స్తోత్రం చెప్పండి. దేవుడు కొన్నిసార్లు మీ ఇంట్లో అద్భుతం చేయడానికి కొంతమంది దేవుని ప్రజలను ఇంటికి పంపిస్తాడు, వేగుల వారిని ఇంటికి పంపిస్తాడు, సేవకులను ఇంటికి పంపిస్తాడు, అభిషక్తులను ఇంటికి పంపిస్తాడు. ఈయన వస్తే సందా ఇవ్వాలి, ఏమైనా మెట్ల కింద దాకుని తలుపులు వేసేసి ఎవరు లేరని చెప్పించి పనులతో పంపించేయకూడదు. దేవుడు ఏదో ఒక పర్పస్ మీద మీ ఇంటికి తన సేవకులను పంపిస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ఇంటికి వచ్చి వారు మాట్లాడే ఒక్క మాట మీ బ్రతుకుని మార్చేస్తుంది, మీ జీవితాన్ని కట్టేస్తుంది. దైవ సేవకులు ఇంటికి వచ్చినప్పుడు, దేవుని ప్రతినిధులు ఇంటికి వచ్చినప్పుడు ఎవరు తలుపులు తెరిచి, అయ్యా రండి మా కొరకు ప్రార్థించండి, ఇదిగో దేవుడు ఏ వర్తమానం పంపించాడో మాకు తెలియచేయండి అని ఎవరు దేవుని జనులను, దైవ సేవకులను, అభిషక్తులను ఇంట చేర్చుకుంటారో అలాంటి వారి ఇంటి వారందరూ రక్షించబడతారు. స్తోత్రం కలుగును గాక. దేవుని దూతలు మీ ఇంటికి వస్తే మీకు ఆశీర్వాదం. ఆమేన్. దైవజనుడు మీ ఇంట అడుగు పెడితే మీకు ఆశీర్వాదం. దేవుని ప్రతినిధులు మీ ఇంటిలోకి వస్తే ఒక వర్తమానం మీ ఇంటికి అందుతుంది. ఉగ్రత నుండి ఏ రీతిగా తప్పించబడతారో అది దేవుడు తెలియజేస్తాడు, మీకు ఉపాయం ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఆయన అపాయం నుండి తప్పించడానికి తన మనుషులను కొన్నిసార్లు మీ దగ్గరికి పంపుతాడు. తప్పకుండా తలుపులు తెరిచి ఉంచాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రభు రావటం కొరకు, ప్రభు మన ఇంటిలో ప్రవేశించడం కొరకు ఎప్పటికప్పుడు మన తలుపులు తెరిచి ఉంచాలి. హృదయం అనే తలుపులు యేసునాథుని కోసం ఎప్పుడు తెరచి ఆయన రావడానికి మనం సిద్ధంగా ఉంటామో అప్పుడు మనము కాదు, మనతో పాటు చెప్పండి మన ఇంటి వారందరినీ కూడా మనము రక్షించుకుంటాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని కొరకు తలుపులు తెరిచేవారు ఇంటి వారందరినీ రక్షించగలుగుతారు. చెప్పండి. దేవుని కొరకు తలుపులు తెరిచేవారు ఇంటి వారందరినీ రక్షించగలుగుతారు. చెప్పండి. మొదట ఏం పని చేసింది? విని విశ్వసించింది. రెండవ పని ఏం చేసింది? దేవుని పిల్లలను చేరదీసింది, తలుపులు తెరిచింది. చెప్పండి అన్నమాట. మనం కూడా ఏం చేయాలి? ప్రభు కొరకు తలుపులు తెరిచిన వారంగా ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. మూడవ మాట, రాహాబు వారికి మేలు చేసింది. చెప్పండి ఈ మాట. వారికి ఏం చేసింది? మేలు చేసింది. వారి జీవితంలో ఒక మేలు చేసింది. ఏం చేసింది? ఆమె దాచిపెట్టింది. ఆ రాజు తాలూకు మనుషులు వచ్చి, అయ్యా అమ్మా నీ దగ్గరకు వచ్చారు కదా, మాకు తెలుసు వచ్చిన సంగతి, వాళ్ళు ఎక్కడున్నారు చెప్పు, వాళ్ళు బయటికి తీసుకురా అని అంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే ఏమని చెప్పింది? లేరని చెప్పింది. వాళ్ళ ఇంట్లో దాచిపెట్టేసింది. దాచిపెట్టేసి ఏమండి వారిని జనుప కట్టిలో వారిని దాచిపెట్టిన 2వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి ఒకసారి. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులను ఎద్దుకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా. చూడండి, మళ్ళీ వాళ్ళకే ఉపాయం చెప్తుంది ఆవిడ. మీరు అర్జెంటుగా వెళ్ళి తరిమితే వాళ్ళని పట్టుకోవచ్చు, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు అని చెప్తుంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అంటే ఇప్పుడు వచ్చిన ఇద్దరికి ఏం చేసింది ఆవిడ? మేలు చేసింది. చెప్పండి ఒకసారి, ఏం చేసింది? గట్టిగా చెప్పండి.
దేవుడు ఎవరి ద్వారా వారి ఇంటి వారిని రక్షిస్తాడు? మేలు చేసే వారిని బట్టి వారి ఇంటి వారికి రక్షణ ఉంటుంది. కనుక మనకి ఏ స్వభావం ఉండాలి? ఎదుటి వారికి మేలు చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు. స్తోత్రం చెప్పండి. మేలు చేయుట యందు విసుకకయుందుము. అందరూ చెప్పాలి ఈ మాట. పక్కన వాళ్ళకి చెప్పండి, ఎప్పుడు మేలు చేయడానికి విసుక్కోకండి అని చెప్పండి. బైబిల్లో మాట మేలు చేయుట యందు, ఆ తర్వాత మాట అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తాం. స్తోత్రం చెప్పండి. నువ్వు ఇతరులకు మేలు చేస్తే ఆ మేలు ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. ఒక సమయం వస్తుంది, తగిన కాలమందు దాని పంట నువ్వు కోస్తావు. అందుకని ఆ స్త్రీ చేసిన పని ఏంటంటే దైవీకమైన మనసుతో వచ్చిన వేగులు వారికి మేలు చేసింది. మన జీవితంలో కూడా మనకు తారసపడే మనుషులు, ఎదురయ్యే మనుషులకు తప్పకుండా ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేస్తే దాని పంట ఎప్పటికైనా మనము కోస్తాము. స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కటి మాట ప్రభువు రాయించాడు. నీకు మేలు చేయుట చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చెయ్యకుండా వెనుక తీయక. అందరూ ఈ మాట చెప్పండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు అంటే దాని అర్థం ఏంటి? మేలు చేయట నీ చేతనైనప్పుడు అంటే అర్థం ఏంటి? మేలు చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు, నువ్వు జీవితంలో అది చేయగలిగే పరిస్థితి నీకు ఉన్నప్పుడు, ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే ఒక పూట ఆహారం వారికి పెట్టగలిగినప్పుడు, వారికి సహాయం చేయగలిగినప్పుడు, బేదలు వచ్చినప్పుడు నువ్వు వారికి సహాయం చేసే పరిస్థితి నీలో ఉన్నప్పుడు, నీకు మేలు చేయుట చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి. ఎవరికి? గట్టిగా చెప్పండి. మన చుట్టాలు వచ్చారు కదా నాళ్ళకు కాదు, మనకు బాగా తెలిసిన వాళ్ళు కదా నాళ్ళకు కాదు, పొందదగిన వారు. చెప్పండి. ఆహారం ఉన్నవాడికే 10 సార్లు ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపడం అది కాదు. ఆహారం లేక అలమటిస్తున్న వారు ఉన్నారు, పొందదగిన వాళ్ళు, వాళ్ళకి పెట్టు. ఏమంటే సహాయము పొందదగిన కేటగిరీ కొంత ఉంది, మనుషులు ఉన్నారు. నువ్వు అలాంటి వాళ్ళకి చేయి, అలాంటి వాళ్ళకి చేయి. ఫీజులు కట్టుకోలేక, చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గుర్తించు. దేవుడు నీకు అధికమైన ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అలాంటి వాళ్ళు కొద్దు జ్ఞాపకం చేసుకో, వాళ్ళకి సహాయం చేయి, వాళ్ళు మేలు చేయి. నీకు మేలు చేయుట చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయ వెనుతీయకము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ కూడా మన ఆశీర్వాదానికి మూలాలు. ఆమేన్. మన దీవెనకు మూలాలు. మరి యోహాను భక్తుడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని చెప్తాడు. ఏంటి ఏం చేయమంటావంటే, మీలో ఎవరికైనా 2 వస్త్రాలు ఉంటే లేనివానికి వస్త్రం ఇవ్వాలి, 2 పూటలు భోజనం ఉంటే లేనివానికి 1 పూట భోజనం పెట్టాలి. ఇవన్నీ చెప్తాడు. అర్థమవుతుందా? మన విశ్వాసం క్రియలతో కూడిన విశ్వాసమై ఉండాలి. ఆమేన్ చెప్పండి. క్రియలు లేని విశ్వాసమో వృతమో. అందుచేత మనం ఏది చేసినా క్రియ ద్వారా దానిని నిరూపించగలగాలి మన విశ్వాస జీవితంలో. కనుక రాహాబు కూడా ఒకటి విని విశ్వసించింది, ఆయనే దేవుడు అని డిక్లేర్ చేసింది. ఆ తర్వాత వారు వచ్చినప్పుడు ఇంటిలోనికి వారిని దేవుని సేవకులుగా గుర్తించి చేర్చుకుంది. వారు దేవుని పని మీదే వచ్చారని గమనించి ఇంటికి చేర్చుకుంది. 3వది వారికి మేలు చేసింది. స్తోత్రం కలుగును గాక. మేలు చేసే హృదయం ప్రతి ఒక్కరికి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో అలాంటి వారిని చాలామందిని ప్రభు ఏర్పాటు చేశాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఏ మాట చెప్పినా వెంటనే స్పందించి, ఈ రోజున జనవరి 1వ తారీఖున మనం ప్రారంభించాం. రోజుకి 100 మంది భిక్షాటన చేసుకునే వారికి, యాచకులకు భోజనాలు పెట్టడం. ఏమండి 7 నెలలు పూర్తయిపోతుంది. ఇప్పుడు వరకు ఒక్క రోజు కూడా ఆగలేదండి. ప్రతిరోజు 100 మంది కోసం చక్కగా పొద్దునే మరి జ్యోతిరాజు ఫౌండేషన్కి సంబంధించిన సభ్యులు, ఇంకా కొంతమంది స్త్రీలు సమర్పించుకొని వారు వస్తున్నారు. చక్కగా వంటలు వండుతున్నారు, ప్యాకింగ్ చేస్తున్నారు, ఆ వ్యాన్ వేసుకుని వెళుతున్నారు, అందరికీ పంచిపెట్టేస్తున్నారు.
ఆకలి తీర్చుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మేలు చేటు యందు విసుకక యుందుము, ఒక రోజున పంట కోస్తాము. స్తోత్రం కలుగును గాక. అది వ్యక్తిగత జీవితాల్లో కూడా ఉండాలి. ఎవరైనా కనపడినప్పుడు జేబులో ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఉంటే తీసి ఆ భిక్షాటన చేసుకున్న వారికి వేసి, అలాంటి ఆలోచనలు మనలో ఉన్నప్పుడు మనలను దేవుడు చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. మన అవసరతల్లో మన జోబులు ఆయన నింపుతాడు. స్తోత్రం కలుగును గాక. మన ఇంటిలో మన అక్కరతలన్నీ ప్రభువు తీరుస్తాడు. స్తోత్రం చెప్పండి. కఠినమైన మనసుతో ఎప్పుడు ఉండకండి. కఠినమైన మనసుతో ఎప్పుడు ఉండకండి. పైకి వెళ్ళరా, పక్కకి వెళ్ళరా, అడ్రస్లు చెప్పకండి వాళ్ళకి. ఏమండి, ఒకవేళ మీరు చేయలేకపోతే కూడా పొలైట్గా మాట్లాడండి. ఎందుకో తెలుసా, వారు కూడా మనలాంటి మనుషులే, వారికి కూడా మనలాంటి మనసు ఉంటుంది. గాయపరచకూడదు, ప్రేమతో వారిని జాగ్రత్తగా పంపించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. 3 మాటలు చెప్పాను. 1 చెప్పండి. 1వ మాట విని విశ్వసించింది. 2 దేవుని పిల్లలను చేరదీసింది. 3 మేలు చేసింది. చెప్పండి. 3 మేలు చేసింది. 4వ మాట యెహోవాను ఘనపరచింది. చెప్పండి ఈ మాట. యెహోవాను గొప్ప చేసింది. స్తోత్రం చెప్పండి. రైట్. ఒకసారి 2వ అధ్యాయం 9వ వచనం. ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. ఆమె ఏమంటుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చేస్తున్నాడు. ఎవరితో చెప్తుంది? వేగుల వారికే. ఇంకా దేశం మీద ఒక అవగాహన లేదు. అలాంటిది ఈవిడ చెప్పేస్తుంది. ఏమని? యెహోవా ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు. అవిశ్వాసురాలు, ఒక వేశ్యగా పిలువబడింది, ఒక పాపాత్మురాలు క్యారెక్టర్లో ఉన్నది. ఆమె దేవుని గురించి వింటమే కాదు, హృదయంలోనికి చేర్చుకుంటమే కాదు, దేవ జనాంగానికి ఇంటిలో స్థానం ఇవ్వటమే కాదు, వారికి మేలు చేయటమే కాదు, వారికే చెప్తుంది దేవునిని ఘనపరిచే గొప్ప చేసే గొప్ప మాటలు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 3 అనుభవాలతో పాటు 4వ అనుభవం మనకు ఉండాల్సింది ఏంటంటే, ఎల్లప్పుడూ దేవునిని ఘనపరిచేవారుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎల్లప్పుడూ దేవునిని, ఇతరులకు దేవుని గురించి చెప్పాల్సి వస్తే దైవ కార్యాలన్నీ హైలైట్ చేసి చెప్పాలి మనం. ఆమెన్. ఆయన మామూలు దేవుడు కాదండి. ఆయన చేసే అద్భుతాలు మీరు చదివితే నిజంగా మీ గుండెలు కరిగిపోతాయి. అలాంటి అద్భుతాలు చేసే దేవుడు అని ఆయన గురించి ఘనముగా చెప్పగలిగే ఆత్మీయ స్థితి, ఆ దేవుడిని గొప్ప చేసే ఆత్మీయ స్థితి మనలో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.